ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. కార్తికేయ కొట్టాడా? ఎందుకు కొట్టాడు? అయినా గుర్తుంటే నువ్వు నీ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారా? ఆ కార్తికేయ వెనక నుంచి దొంగ దెబ్బ తీశాడంట. వీడి ఫ్రెండ్సే అక్కడి నుంచి నాకు ఫోన్ చేస్తే నేను వెళ్ళి తీసుకొచ్చాను. చిన్నవాడని కనికరం కూడా లేకుండా ఇలా కొట్టాడ్రా? వాడు మనిషా పశువా? వీధుల్లో తిరిగి వాడికి మంచి చెడ్డ ఎలా తెలుస్తుందమ్మా? అలాంటి వాళ్ళతో స్నేహమే కాదు, శత్రుత్వం కూడా చేయకూడదు. అన్యాయంగా మాట్లాడకండి. సాత్విక్ ఎప్పుడు అలాంటి పని చేయడు. అవును మావయ్య, కార్తికేయ అలాంటి వాడు కాదు. షటప్ వేదా, వాడు కొట్టాడని రిషి చెప్తుంటే కాదు అంటావేంటి? ఒరే శ్రీ, మనకు కావాల్సింది వీళ్ళు ఒప్పుకోవడం కాదురా, ఆ కార్తికేయ గాడికి బుద్ధి చెప్పడం. వెళ్ళి 4 తగిలించండి. డాడ్, బామ్మ చెప్పింది కరెక్ట్. వాడు మళ్ళీ ఇలాంటి పిచ్చి వేషాలు వేయకుండా తోలు తీసేయాలి. శ్రీ, కుక్క మనల్ని కరిచింది కదా అని మనం వెళ్ళి కరుస్తామా? వాడిని మనం కొట్టడం ఎందుకు? పోలీస్ రిపోర్ట్ ఇస్తే వాళ్లే చూసుకుంటారు. ఏమండి, సాత్విక్ గురించి ఏమనుకుంటున్నారు? వాడు నా కొడుకు, వాడెప్పుడు తప్పు చేయడు. అవును మావయ్య, కార్తికేయ గురించి నాకు బాగా తెలుసు. తను ఎవరిని ఇంత దారుణంగా కొట్టే మనిషే కాదు. అలాగా? వాడొకసారి మన ఇంటికే వచ్చి రిషి మీద చేయి చేసుకున్నాడు. నీకు గుర్తులేదా? శ్రీ, అప్పటి సిచ్యువేషన్ వేరు. సిచ్యువేషన్ ఏదైనా కాని నా తమ్ముణ్ణి కొట్టడానికి వాడెవడు? ఒరే లోకి, అసలు నిన్ను అనాలరా? రౌడీలను తీసుకొచ్చి ఇంట్లో పెట్టావు. వాళ్ళు రక్తం కళ్ళ చూడకుండా ఉంటారా? ఇక ఆపండి. నిజంగా సాత్విక్ ఈ పని చేసుండడు. వాడి పని చేసుంటే వాడి సంగతి నేను చూసుకుంటాను. ఇదిగో, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. తెల్లవారేసరికి నీ కొడుకొచ్చి రిషి కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడగాలి. కొట్టడం వాడికే కాదు, మాకు కూడా తెలుసు. తర్వాత మీరు తట్టుకోలేరు. రిషి, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. శ్రీ, వీడిని తీసుకెళ్ళి. ఇదిగో, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. తెల్లవారేసరికి నీ కొడుకొచ్చి రిషి కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడగాలి. కొట్టడం వాడికే కాదు, మాకు కూడా తెలుసు. తర్వాత మీరు తట్టుకోలేరు. ఎందుకమ్మా అర్జెంటుగా రమ్మన్నావు? రిషిని కొట్టావా? అమ్మా, అసలు ఏం జరిగిందంటే... అదంతా కాదు, రిషిని కొట్టావా లేదా? అమ్మా, అసలేం జరిగిందో ముందు విను. నేను వినన్రా. ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. రిషిని కొట్టావా లేదా? కొట్టానమ్మా. వాడు నీ తమ్ముడ్రా. వాణ్ణి అంత దారుణంగా ఎలా కొట్టావు? అమ్మా, అసలు వాడేం చేశాడో తెలుసా? అదంతా నాకు అనవసరం. అమ్మా, నా సంగతి నీకు తెలీదా? వాడిని నేను అంత దారుణంగా ఎందుకు కొడతాను? అసలు వాడేం చేశాడో తెలుసా? ఏదైనా చేయని, అంత మాత్రాన అలా కొడతావా? నీ వల్ల వాడు మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నాడు. నేను అందరినీ కలపాలనుకుంటుంటే నువ్వు ఇలా చేస్తావా? ఇలా తయారయ్యావేంట్రా? అమ్మా, నువ్వు ముందు 2 విషయాలు తెలుసుకో. మొదటిది, నేను వాడిని మరీ అంత గట్టిగా ఏం కొట్టలేదు. వాడికేం కాలేదని తెలిసాక నేను అక్కడి నుంచి వెళ్ళాను. రెండోది, నిన్న వాడి ఫ్రెండ్స్ ఏం చేశారో తెలుసా? వాడు... కారణాలు చెప్పక సాత్విక్. అసలు నువ్వు రిషి జోలికి ఎందుకు వెళ్ళావు? నేను వాడి జోలికి వెళ్ళలేదమ్మా. నా దారికే వాడు అడ్డొచ్చాడు. నన్ను ఆపి మరీ నాన్న మాటలన్నాడు. అనే అంటాడ్రా? అయితే మాత్రం నువ్వు అలా కొట్టాలా? నేను అక్కడికి ఎందుకు వెళ్ళానో మర్చిపోయావా? లేదమ్మా, కానీ ఏంట్రా? ఆ మాత్రం ఓపిక సహనం లేకపోతే ఎలా? అనేవాళ్ళు ఎన్నైనా అంటారు, అంత మాత్రాన నువ్వు రెచ్చిపోతావా? నువ్వు ఇలా చేస్తే నేను వెళ్ళిన పని ఎలా సక్సెస్ అవుతుంది? మనుషుల్ని మార్చాలంటే రక్తం చిందకూడదు,
మంచితనం కుమ్మరించాలి. అమ్మా నేను చెప్పేది వినవా? వింటే ఏం చెప్తావు? రిషి నన్ను తిట్టాడు కాబట్టి కొట్టాను అంటావు. అది కరెక్ట్ కాదు సాత్విక్. మనకి ఇష్టం లేని మాటలు అనేవాళ్ళు, మనకి ఇష్టం లేని పనులు చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. అందరినీ కొట్టేస్తావా? అమ్మా నేను నీ కొడుకుని, ఒక మనిషిని అలా కొడతానా? సాత్విక్, అదంతా నాకు అనవసరం. నువ్వు నాతో రా. ఎక్కడికమ్మా? ఆ ఇంటికి. రిషికి క్షమాపణ చెప్దువు గాని. నేనెందుకు చెప్పాలమ్మా? తప్పు చేసింది వాడు. రిషి ఏం చేసినా నువ్వు కొట్టడం తప్పు. నువ్వు చేసిన పనికి ఆ ఇంట్లో ఎంత గొడవైందో తెలుసా? వాళ్ళందరి ముందు నా కొడుకు అలా చేయడు, ఎవరిని కొట్టడు అని చెప్పాను. వాళ్ళెవరూ నమ్మలేదు. వాళ్ళు చెప్పింది నిజమైంది. పద వెళ్దాం. నేను రానమ్మా. నువ్వు రాకపోతే నా మీదొట్టే. అమ్మా నేను చచ్చినంత ఒట్టు. సరే అమ్మా వెళ్దాం పద. అమ్మా కొడుకుని తీసుకొస్తానని పార్వతి వెళ్ళింది, వస్తుందంటావా? రాకపోతే పోనీరా, ఇంటికి పట్టిన పీడా పోతుంది. తమ్ముడిని కొట్టిన వాడిని అలా ఎలా వదిలేస్తాను డాడ్? వాడిక్కడికి రాకపోతే మనమే పోలీస్ స్టేషన్కి వెళ్దాం. ఆ కార్తికేయని అరెస్ట్ చేయిద్దాం. అలా జరగదు శ్రీ. పార్వతి అంటి మాటని కార్తికేయ ఎట్టి పరిస్థితుల్లోనూ కాదనడు. ఖచ్చితంగా వస్తాడు. వాడేదో సత్య హరిశ్చంద్రుడు అన్నట్టు మాట్లాడుకో. అంత గొప్పవాడైతే రిషిని కొట్టేవాడే కాదు. అదిగో పార్వతి వస్తుంది. నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? నువ్వు ఏం చేసినా చెల్లుతుంది. నిన్ను అడిగేవాడు ఎవడూ లేడనుకుంటున్నావా? వాడి మీద నేను ఇప్పుడు చేయవేయలేదు. వాడిని కొట్టడానికి నువ్వెవడోరా? నేను వాడిని కొట్టిన మాట నిజమే, కానీ రక్తం వచ్చేలా కొట్టలేదు. షడప్! నీకింతకు ముందే చెప్పాను, వాడేదైనా చేస్తే నాతో చెప్పు అని. అంతేగాని చెయ్యి చేసుకోవడానికి నువ్వెవడరా? వాడు తాగి ఇష్టం వచ్చినట్టు వాగాడు. అయితే మాత్రం కొట్టేస్తావా? వాడికెవ్వరూ లేరు అనుకున్నావా? నువ్వు మీ అమ్మ కలిసి వాడి మీద ఇంకెన్ని నిందలు వేస్తారా? అయినా వాడు తాగుతాడు, తందనాలు ఆడతాడు, ఏవైనా చేస్తాడు. ఎందుకంటే వాడు ఈ లోక్నాథ్ కొడుకు. వాడి స్థాయి ఏంటి, నీ స్థాయి ఏంటి? వాడి మీద చేసుకోవడానికి నువ్వెవర్రా? వాడు తాగితే నాకెందుకు, తందనాలాడితే నాకెందుకు? కానీ వాడు తప్పు చేశాడు, అందుకే కొట్టాను. తప్పు చేసిన వాడిది ఏ స్థాయి అయినా శిక్ష అనుభవించాల్సిందే. రేయ్ చూడరా, నువ్వు కొట్టిన దెబ్బలకు వాడు ఎలా విలవిల్లాడిపోతున్నాడు. రేయ్ వాడు పుట్టుకతోనే ప్రిన్స్ రా. నీలా పూట పూటకి అడుక్కు తింటూ బ్రతకలేదు. వాడిని దారిలో పెట్టడానికి నేనున్నాను. మధ్యలో నువ్వెవడో నా కలగ చేసుకోవడానికి. పట్టుకో, వాడి కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పు. మావయ్య, రిషి కాళ్ళ మీద పడమంటారేంటి? అది కరెక్ట్ కాదు. అసలు తను తప్పు చేశాడో లేదో తెలియకుండా శిక్ష వేయకూడదు. వేదా, నిన్ను మాట్లాడొద్దని చెప్పాను కదా. ఈ గొడవ డాడ్ క్లియర్ చేస్తారు. నువ్వు సైలెంట్గా ఉండు. ఇది డిసైడ్ చేయాల్సింది నేను కాదు, రిషి. చెప్పు రిషి, ఏం చేద్దాం? తల పగిలిపోతుంది డాడ్. అంత గట్టిగా కొట్టాడు. వాడి మీద నాకేం కక్ష లేదు, కానీ ఇలాగే వదిలేస్తే మళ్ళీ ఇలాగే కొడతాడు. అందుకే వీడిని వదలకూడదు. బామ్మ చెప్పినట్టు చేయమనండి, లేదా నాతో చెంప దెబ్బైనా తినమనండి. ఎస్, నువ్వు చెప్పిందే కరెక్ట్.
ఏ కార్తీక్, ఏం డిసైడ్ అవుతావు? వాడి కాళ్ళు పట్టుకుంటావా లేకపోతే చంప దెబ్బ తింటావా? పర్లేదమ్మా, నీకోసం ప్రాణాలైనా ఇస్తాను. చెంపదెబ్బ తినలేనా? రిషి, వీడు మళ్ళీ నీ జోలికి రాకుండా బుద్ధి చెప్పరా. చెయ్యని తప్పుకు నాకు శిక్ష వేశారు. నా తల్లి కోసం నేను తల వంచాను. కానీ అన్యాయం ఎంతో కాలం సాగదు. షడప్! ఇంకోసారి నా తమ్ముడి జోలికొస్తే నీ అంతు చూస్తాను. గెట్ అవుట్. వెళ్తాను శ్రీ, కానీ గుర్తుపెట్టుకో, నీ తమ్ముడు అబద్ధాలతో బతుకుతున్నాడు. అది ఎంతో కాలం సాగదు. రేయ్, వాడు నిజం చెప్పాడు, అబద్ధం చెప్పాడు, కానీ వాడి ఇంటి వారసుడు. వాడి జోలికొస్తే సహించను. ఇలా ఎంతకాలం అబద్ధాన్ని రక్షిస్తారో రక్షించండి. ఏదో ఒక రోజు వీడే మీ అందరినీ రోడ్డుకి ఏడుస్తాడు. పర్లేదమ్మా, నీకోసం ప్రాణాలైనా ఇస్తాను. చెంపదెబ్బ తినలేనా? సాత్విక్, నన్ను క్షమించరా. నువ్వు ఏ తప్పు చేయవని నాకు తెలుసు. అయినా నిన్ను అందరి ముందు దోషిలా నిలబెట్టాను. నువ్వొచ్చి క్షమాపణ చెప్తే వాళ్ళన్నీ మర్చిపోతారు, అందరూ కలిసి ఉండొచ్చు అనుకున్నాను. కానీ వాళ్ళు నిన్ను ఇలా అవమానిస్తారని అనుకోలేదు. ఆంటీ, బాధపడుతున్నారా? బాధపడ్డం తప్ప ఏం చేయగలను? మంచి మానవత్వం తప్ప మరొకటి తెలియని నా బిడ్డ అందరి ముందు అవమాన పడుతుంటే కళ్ళుండి గుడ్డి దానిలో నిలబడ్డాను. ఆంటీ, ఇదంతా రిషి కుట్ర. కార్తికేయ కారణం లేకుండా కొట్టడు. కొట్టినా అంత గట్టిగా కొట్టాడు. ఏదేమైనా కొట్టడం తప్పే కదమ్మా. సాత్విక్ అంత ఆవేశపడతాడని నేను అనుకోలేదు. ఆంటీ, మనిషికి ఒకరోజు కాకపోతే ఒకరోజైనా కోపం వస్తుంది, కానీ ఇలా రక్తం వచ్చేలా కొట్టుండడు. శ్రీకి తనకి ఎన్ని గొడవలు జరిగినా ఏ రోజు తన మీద చెయ్యి వేయలేదు. అంతేకాదు, రౌడీలు నన్ను అల్లరి పెడుతుంటే మా ఇంటి ఆడపిల్లాన్ని రక్షించాలి అనుకున్నాడే కానీ నాకెందుకు అనుకుని వెళ్ళిపోలేదు. అలాంటి వాడు తమ్ముడు అని తెలిసాక రిషిని అంత గట్టిగా కొట్టుండడు. అది కాదు వేద, వాణ్ణి నేనే తీసుకొచ్చాను. అయినా ఇంట్లో వాళ్ళెవరూ తృప్తి పడలేదు. వాణ్ణి రిషితో కొట్టించారు. ఆంటీ, ఎంతో పేషెన్స్తో ఉండే కార్తికేయ కొట్టాడంటే రిషి ఏదో తప్పుగా మాట్లాడుంటాడు. అరే, భలే కనిపెట్టే వదినా. అవును, వాణ్ణి నేనే రచ్చగొట్టాను. అసలు వాణ్ణి వేసేద్దామని నేను నా ఫ్రెండ్స్ అనుకున్నాం. కానీ వాణ్ణి అలా ఒక్కసారి చంపకూడదు అనిపించింది. అందుకే ఈ ప్లాన్ వేశా. వాడు నన్ను చిన్న దెబ్బ కొట్టినా పెద్దగా తగిలినట్టు డ్రామా ఆడి వాడిని ఇరికించాను.
రిషి, మీరు అన్నదమ్ముల్లా కలిసి ఉండాలి కానీ ఇలా గొడవలు పడితే ఎలా? షటప్. వాడు నాకన్నా ఏంటి? శ్రీ ఒక్కడే నా బ్రదర్. రిషి, మైండ్ యువర్ వర్డ్స్. ఆవిడ మీ అమ్మ లాంటిది. ఎవరు చెప్పారు? మా అమ్మకి ఈవిడికి పోలికేంటి? ఈవిడ గోరింటాకులు పెట్టుకుంటూ బ్రతికే ఒక కామన్ ఉమెన్. రిషి, అదంతా మనకి అనవసరం. ఆవిడ్ని మీ అమ్మగారే తన సిస్టర్ అని ఒప్పుకున్నారు. మనం ఎందుకు ఆవిని దూరం పెట్టడం? అలా అని నువ్వు అడ్జస్ట్ అవుతావేమో, నేనవ్వను. నాకు ఆవిడంటే ఇష్టం లేదు. ఆవిడ్ని ఇంట్లో నుంచి పంపించడానికి నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను, నాకు ఇష్టం వచ్చినట్టు చేస్తాను. ఆ కార్తికేయ గాడు కూడా ఇంతే. తమ్ముడు తమ్ముడు అంటూ హింస పెడతాడు. మనమేం కొట్టినా కూడా నువ్వు నా తమ్ముడు రా అంటూ తిరిగి కొట్టనన్నాడు. మరి కొట్టనన్నవాడు ఎందుకు కొట్టాడు? నువ్వేమన్నావు? చెప్పు రిషి. పార్వతి ఆంటీని ఏమైనా అన్నావా? అవును, అన్నాను. అయినా మా డాడ్ స్టెఫనీలు అందరూ నా కమ్మలాలా అవుతారు? తల్లి లాంటి ఆడదాన్ని అవమానిస్తావా? పశువులు పక్షులు కూడా తల్లికి విలువనిస్తాయి. నీకు ఆ మాత్రం బుద్ధి కూడా లేదా? ఇంకోసారి ఇలా మాట్లాడితే చంపేస్తాను. వెళ్ళు. బావా, మీ అమ్మ కోసం మా రిషి చేతిలో చెంపదెబ్బ తిన్నావా బావా? వాళ్ళు ఎప్పటికీ మారరు. నువ్వు వాళ్ళని నీ వాళ్ళు అనుకోవడమే. వాళ్ళెప్పుడు నిన్నేమీ అనుకోరు. వీణా, రిషి సంగతి నీకు తెలుసు కదా. వాడెప్పుడు ఇలాంటి పనులే చేస్తాడు. శ్రీ వెనకేసుకొస్తున్నాడని ఇంకా రెచ్చిపోతున్నాడు. ఏదో ఒక రోజు శ్రీకి నిజం తెలుస్తుంది. అప్పుడు వాడి ఆటలు సాగవు. అంటే ఏంటండి? ఆయన గారు మారే వరకు మేమంతా ఇలా అవమానాలు పడుతూనే ఉండాలా? చెంపదెబ్బలు తింటూనే ఉండాలా? అది కాదమ్మా, నా ఉద్దేశం అది కాదు. రెండు కుటుంబాలు కలవాలంటే ఎవరో ఒకళ్ళు కాస్త తగ్గాలి. మేమే ఎందుకు తగ్గాలండి? మీరు అత్తయ్య కూడా బావనే కంట్రోల్లో ఉండమని చెప్తున్నారేంటి? అమ్మా, మీకోసం అమ్మ కోసం నేను చాలా అడ్జస్ట్ అయ్యాను. కానీ రాను రాను ఇంకా రెచ్చిపోతున్నారు. అది కాదు కార్తీక్, నువ్వు కూడా అర్థం చేసుకోకపోతే ఎలా? అమ్మా, నేను చాలా విషయాల్లో ఓర్పుగా ఉంటున్నాను. నిన్న కూడా రిషి నన్నేమన్నా భరించాను. కానీ వాడు మా అమ్మ. సహనం అనేది ఎప్పటికీ ఓడిపోనివ్వదు. వాళ్ళు నా తమ్ముళ్ళు అనే భావన నీకెలా వచ్చిందో అలాగే నువ్వు అన్నయ్య అన్న ఫీలింగ్ వాళ్ళకు కూడా కలుగుతుంది. లేదమ్మా, వాళ్ళకి అలాంటి ఫీలింగ్ ఎప్పటికీ కలగదు. రిషి కొట్టినందుకు నాకేం బాధ లేదు. కానీ మీ ఆయన, మీ పెద్ద కొడుకు నన్ను ఒక దోషిలా చూశారు. అదే నన్ను బాధ పెట్టింది. కార్తీక్, మీ ఆయన మీ పెద్ద కొడుకు అంటావేంటి? వాళ్ళు నీకేం కారా? నన్ను నా అనుకోని వాళ్ళు నా వాళ్ళు ఎలా అవుతారమ్మా? బావ దేనికి చెల్లించడు. ఒక రకంగా చిన్నప్పటి నుంచి తను బాధలకి అలవాటు పడిపోయాడు. కానీ ఇప్పుడు మాత్రం తన కళ్ళల్లో నేను బాధని చూశాను. ఇదంతా మీ వల్లే. అవును, మీ వల్లే. మీరత్తయ్యని అక్కడికి పంపించకపోతే ఈ గొడవలన్నీ ఉండేవే కాదు. వీణా, పార్వతి నేను ఈ కుటుంబాన్ని కలపాలి అనుకుంటున్నాం. ఇంత పెద్ద పని చేసేటప్పుడు మధ్యలో కొన్ని ఎదురు దెబ్బలు కూడా తగులుతాయి. కార్తీక్ అర్థం చేసుకుంటాడని నమ్మకం నాకుంది. ఇప్పుడు వీళ్ళు కలిసి ఉండకపోతే నష్టమేంటండి? కలిసుండి రోజు కొట్టుకునే కంటే దూరంగా ఉండి ఎవరి బ్రతుకు వాళ్ళు బ్రతకడం బెస్ట్ కదా. అది కాదమ్మా, ఎంత కాదనుకున్నా వీళ్ళది వాళ్ళది ఒకటే రక్తం. నా పిల్లలకి ఎలాగైతే సమాజంలో ఒక పేరుందో పార్వతి పిల్లలకు కూడా అలాగే ఉండాలి. వాళ్ళనెవరూ తండ్రెవరో తెలియని అనాథలుగా చూడకూడదు. అప్పుడు మార్పు రావాల్సింది పార్వతి అత్తయ్య పిల్లల్లో కాదు, మీ పిల్లల్లో. మీరు వాళ్ళని వదిలేసి వింటున్నాడు కదా అని బావకి అన్ని నీతులు చెప్తున్నారు. ఇదేం న్యాయం? వాళ్ళు కూడా వినే రోజు వస్తుందమ్మా. అంతవరకు
మనం ఓపికగా గడపాల్సిందే. నాకు అర్థం కాంది ఒకటేనండి, బుద్ధి చెప్పాల్సింది చెడ్డ వాళ్ళకి, కానీ మీరు మంచి వాళ్ళకి చెప్తున్నారు. పైగా వాళ్ళు మారే వరకు ఓపిక పట్టమంటున్నారు. ఇది కరెక్ట్ అని మీకైనా అనిపిస్తుందా? తన బిడ్డ చెడ్డవాడు అనుకున్నంత మాత్రాన ఏ తల్లి వాణ్ణి చంపేసుకోలేదు కదా. దేవుడే చెడ్డవాళ్లలో మార్పు కోసం వాళ్ళు చేసిన 100 తప్పులు క్షమించాడు. మీకు మా అత్తయ్యకి చెప్పలేమండి, కానీ సహనానికి కూడా ఒక హద్దుంటుంది. అది దాటిన రోజు బూడిదే మిగులుతుంది. వీణా, మీ థియరీ వల్ల నాన్నని పోగొట్టుకుని నేను బాధపడుతున్నాను. ఆ ఇంటికి వెళ్లి అత్తయ్య వాళ్ళు పెట్టే నానా హింసలు భరిస్తుంది. ఇక బావైతే వాళ్ళని ఏమీ అనలేక, మీకు అత్తయ్యకి ఎదురు చెప్పలేక రోజు చస్తూ బ్రతుకుతున్నాడు. వీణా, కొద్ది రోజులు ఓపిక పట్టమ్మా, అంతా మంచి జరుగుతుంది. మంచి జరగడానికి ఆ ఇంట్లో ఉంది మనుషులు కాదండి, మృగాలు. అందుకే అక్కడ ఉండలేక నేనొచ్చేశాను. ఇక వెళ్ళను కూడా. అక్కడ పార్వతి ఎంత బాధపడుతుందో ఏంటో, తనతో మాట్లాడాలి. వేద, మనం కలిసి ఉండడం కష్టం వేద, విడిపోదాం. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం ₹1 మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.